సరే, భారత్ చైనాలపై ట్రంప్ దాడి అమెరికా కళ్ళలేనా, చైనా దారి పడతారా? ఈ అమెరికా కళ్ళలేనా అన్నది మనం ముందు చూస్తే కనుక వీసా రేటు పెంచడము, $1,00,000 చేయడము, చేసిన తర్వాత దీని ప్రభావం ఎలా ఉంటుందన్నారు. ఏదో కంటి తుడుపులాగా అది ఒక్కసారి వన్ టైం పేమెంటే, మళ్ళీ మళ్ళీ ఉండదు, పాత వాళ్ళకి వర్తించేది ఏదో చెప్పారు, చెప్పగానే ఉపశమనం వచ్చేసింది అన్నట్టుగా మన వాళ్ళు మాట్లాడారు. కానీ అసలు ఒక్కసారిగా పెంచడం అన్యాయమా కాదా అనే ఒక ప్రశ్నలోకి అయితే దానిలోకి వీళ్ళు వెళ్ళలేదు. అయితే 70% మంది దాకా భారతీయులే కాబట్టి నిజానికి ఇండియా చైనానే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఒకటేమో ప్రపంచ జనాభాలో సగం మంది మన రెండు దేశాల్లోనే ఉన్నారు. సాంకేతికంగా ఆర్థికంగా అమెరికా తర్వాత 2వ స్థానంలో చైనా, 4వ స్థానంలో ఇండియా, అమెరికా తర్వాత 3వ స్థానంలో ఇండియా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఎక్కువగా దెబ్బతినేది మనమే అవుతాం. దాన్ని ఆ విధంగా మనమే చూడాలి. కానీ ట్రంప్ ఇప్పుడు తాజాగా కొన్ని ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనలు ఒకటేంటి, హైలీ స్కిల్డ్, అత్యంత నైపుణ్యం కలిగిన వాళ్ళని అయితే మేము ఆహ్వానిస్తాము, వాళ్ళకి మేమేం ఆటంకం కల్పించాము అని చెప్తున్నారు. కానీ దాంట్లో ఒక ముఖ్యమైన మెలిక ఉంది. ఈ మెలిక ఏంటి అంటే, మామూలు భారతీయులు లేకపోతే ఈవెన్ టెక్కీలు వీళ్ళందరూ కూడా అక్కడ అమెరికన్స్కి వచ్చే ఆదాయం కంటే కొంత తక్కువ ఆదాయం అయినా సరే వెళ్ళి అక్కడ పనిచేసి భారతీయ ప్రమాణాలతో కొంత ఆదా చేసుకొని వాళ్ళు వస్తున్నారు. కానీ ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అంటే, హైలీ స్కిల్డ్ పీపుల్కు హైయెస్ట్ శాలరీస్ ఇవ్వాలి. ఇప్పుడు $2,00,000 ఇవ్వాలి. మీరు ఇచ్చే $2,00,000 ఇచ్చే వాళ్ళనే మీరు తెచ్చుకోవాలని పెట్టాడు అనుకోండి. ఇప్పుడు అమెరికన్స్ ఎందుకు రప్పిస్తున్నారు అసలు? లేకపోతే గ్లోబలైజేషన్లో ముఖ్యమైన సూత్రం ఏంటి? మేడ్ ఇన్ ఇండియా అని కాకుండా మేక్ ఇన్ ఇండియా అని మోదీ ఎందుకు అన్నారు? వీటన్నిటిలో సూత్రం ఒకటే, వర్ధమాన దేశాలు లేకపోతే జనాభా ఎక్కువ ఉన్న దేశాలు వీటికి సంబంధించిన శ్రమశక్తిని, మేధాశక్తిని కొంచెం తక్కువ ధరకు తెచ్చుకోవచ్చు, తక్కువ రేటుకు, అంతకంటే తక్కువ జీతానికి వస్తారు, తక్కువతో బతుకుతారు అనే లెక్క వల్ల భారతీయులకు అమెరికా ఇన్ని అవకాశాలు కల్పించారు అమెరికన్ కార్పొరేట్లు. అదేదో భారతీయుల మీద వాళ్ళకి అపారమైన ప్రేమ ఉండి కాదు. కానీ ఏ సమయంలో అయితే ట్రంప్ కనుక హైలీ క్వాలిఫైడ్ జాబ్స్ విత్ హైయెస్ట్ పేమెంట్స్ అన్నాడు అనుకోండి, ఈ హైయెస్ట్ పేమెంట్ పెట్టి దానికి మళ్ళీ $1,00,000 వీసా కట్టి భారతీయులను ఎందుకు తెచ్చుకోవడం? అవును, మన వాళ్ళని మనమే ఇంకేదైనా వేరే పద్ధతుల్లో చేసుకోవచ్చు కదా అనేటటువంటి ఒక కొత్త వలయం లేదా కొత్త పథకం అమెరికన్లకు ఆయన అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా పరోక్షంగా ఆయన భారతీయుల యొక్క అవకాశాలకు బ్రేక్ వేస్తున్నారు. అయితే అది దశల వారీగా, ఏదో ఆయనేమో అయోమయ అవస్థలో ఏం లేరు, చాలా స్పష్టమైన ఆర్థిక ఆధిపత్య వ్యూహంతోనే ట్రంప్ ఇది చేస్తున్నారు. వాళ్ళ దేశంలో ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితికి కూడా ఇది ఒక పరిష్కారంగా ఆయన చూస్తున్నారు. అందుకనే మనం మళ్ళీ చెప్పుకోవాల్సింది, చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు, స్థానిక ఉద్యోగాలకు కూడా ఇప్పుడు అమెరికన్లే ఎగబడుతున్నారు. కాబట్టి ఉత్తర భారతీయులకు అవకాశాలు బాగా తగ్గించాలి, తగ్గుతాయి. తగ్గడమే కాకుండా వర్మ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా వేగంగా బహుముఖంగా విస్తరిస్తుంది. దాన్ని అదే విస్తరించుకుంటుంది. ఇంకా దాని లక్షణమే అది. అంతకంతకు దాని స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు అన్నారు, ఇదివరకు ఏఐ అనేది మొదట 10th క్లాస్ పిల్లోడి స్థాయిలో ఉండేది, అది ఆ తర్వాత జూనియర్ కాలేజీ గ్రాడ్యుయేట్స్ లెవెల్కి వచ్చింది, ఇప్పుడు అది PhD స్కాలర్ లెవెల్లో ఉంది. అంటే ఏఐ అన్నది కూడా ఉద్యోగ అవకాశాలు తగ్గిస్తుంది. దానికి తోడు అమెరికా ప్రభుత్వం యొక్క వ్యూహాలు, ట్రంప్ ఈ రకరకాల ఉన్మాద అహంకార చర్యలు కూడా బాగా తగ్గిస్తాయి. కాబట్టి భారతీయులు జాగ్రత్త పడాలి. పడితే ఏమవుతుంది, ఇప్పుడు చైనా భారత్ మళ్ళీ ఇక్కడ ప్రశ్న వస్తుంది. చైనా వాళ్ళు వీసా అని ఒకటి కనిపెట్టారు. సో మా దగ్గరికి రండి, టాలెంటెడ్ పీపుల్కి మేము తలుపులు తీసి ఉంచుతాము అని వాళ్ళు కొత్త తీసుకొచ్చారు. చైనాకు వెళ్తారా? ఇప్పుడు భారతదేశానికి ఇది ఒక పెద్ద ప్రశ్న. మన దేశంలో చైనా బైటింగ్, బ్యాషింగ్ చాలా ఎక్కువ. చైనా అన్న మొహం చూడకూడదు, అసలు చైనీయులు అంటేనే చాలా మనకు పాకిస్తాన్ చైనా ఒకటే అనే వాళ్ళు ఉన్నారు. కానీ చైనా కనుక ఇప్పుడు ఆకర్షణీయమైన అవకాశాలు కల్పిస్తే భారతీయులు వెళ్లకుండా ఎలా ఆపుతారు? ఎవరు ఆపుతారు? రాజ్యాంగం కానీ ఆ విధమైన నిబంధనలు ఏం లేవు కదా. రెండోది ఆర్థిక పరిస్థితి చూస్తే చైనా 2వ ప్లేస్లోనే ఉంది. సో ఫస్ట్ కంట్రీ, ఫస్ట్ ఎకనామిక్ పవర్ కాదన్నప్పుడు సెకండ్ ఎకనామిక్ పవర్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు న్యాచురల్గా వస్తాయి కదా. సో ఈ విధంగా చైనా వీసా అనేది మీరు ఒకటి చూశారు, వినాయకుడి విగ్రహాలు కూడా చైనా నుంచి ఎందుకు తెచ్చుకోవాలి అని మన సనాతనవాదులు కూడా చాలా గొడవ చేసిన. ఈ సంవత్సరం కూడా ఆఖరికి ఎవరో చెప్పారు,
బీజేపీ కేంద్ర కార్యాలయంలో పెట్టిన విగ్రహం కూడా ఇలాగే ఎక్కడో తయారై వచ్చింది అన్న పద్ధతిలో. కాబట్టి చైనా కేసు చూసే ఒక అవకాశం కనిపిస్తుంది. ట్రంప్ విషయానికి వస్తే ఆయన నిన్న మాట్లాడాడు ఐక్యరాజ్య సమితిలో. ఎంత ఘోరంగా తయారయ్యాడంటే అసలు ఈ ఐక్యరాజ్య సమితి వేస్ట్. అది దీనికి అన్నీ ఉన్నాయి కానీ ఏం ఉపయోగం లేదు. ఇక్కడ టెలిప్రాంప్టర్ కూడా పనిచేయట్లేదు, ఇక్కడ ఎస్కలేటర్ కూడా పనిచేయట్లేదు, అది ఇది అని ఆయన చిందులు తొక్కుతున్నాడు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఐక్యరాజ్య సమితిని ప్రపంచ దేశాలు ఇవన్నీ కలిసి పనిచేయడం మీద ట్రంప్ దాడి చేయదలుచుకున్నాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగడానికి కారణం ఇండియా చైనా అంటున్నాడు. ఉక్రెయిన్ మీద దాడి కంటే ఇండియా చైనా కారణం అంట. ఇండియా చైనా ఎందుకు కారణం అంటే రష్యాతో నిలబడ్డాయి కాబట్టి. తను ఉక్రెయిన్తో నిలబడ్డాడు కదా, యూరోపియన్ యూనియన్ నిలబడింది కదా. కాబట్టి ట్రంప్ అనేది ఒక విధంగా తీవ్ర స్థాయిలో ఇండియా చైనాల మీద ఆయన దాడి చేస్తూ ఉన్నాడు. దానికోసం వీసాస్త్రంతో సహా అన్నీ ఆయన ప్రయోగిస్తూ ఉన్నాడు. కానీ ఇంకోవైపున ఏదో ముడిగిల్లి జోలపాడడం అని మనకు ఒక సామెత ఉన్నట్టుగా ఇప్పుడు ఈ సమయంలో పీయూష్ గోయల్ భారత విదేశాంగ వాణిజ్య మంత్రి అలాగే విదేశాంగ మంత్రి వీళ్ళు చర్చలు జరుపుతున్నారు ఒకవైపున, అన్నీ ఏదో బాగానే ఉన్నట్టు. సో ఇక ఈ డబుల్ గేమ్ ఎక్కడో చోట ఎండ్ కావాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది. దానికోసం మనం చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది.